జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సైదాబాద్ డివిజన్ ఏకలవ్య నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య నగర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సైదాబాద్ ప్రధాన రహదారి మీదుగా సాగింది. సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలుగా విసురుతోందని, ఇలాంటి చర్యలను యావత్తు సమాజం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. కార్యక్రమంలో బోనాపురం రఘు, దర్శన శివాజీ, మల్లేష్, చందు, సతీష్ బాబు పాల్గొన్నారు. ఈరోజు మరి సైదాబాద్ ప్రాంతంలో మరి దేశవ్యాప్తంగా ఏదైతే అమాయకులైన మరి టూరిస్టు ప్రజలని పాకిస్తాన్ మరి ఉగ్రవాదాలు ఏ రకంగా మరి చూసాం మనం టీవీలలో, కానీ ఎంత దిగ్భ్రాంతిగా కుటుంబానికి సానుభూతిగా ఇలా మేము ఏకలవ్య కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మరి ఒక క్యాండిల్ ర్యాలీగా మరి బయలుదేరి మరి వారికి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఈ దేశంలో మరి ఎక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మరి ఏ రకంగా ఈ సైదాబాద్ ప్రాంతమే కాదు, హైదరాబాద్ మహానగరం, బొంబాయి, బెంగళూరులో కూడా అనేకంగా వలసవాదులు పాకిస్తాన్ నుండి మరి ఇక్కడ వలసగా ఉండి మాకు వెన్నుపోటు పడుస్తూ మా వాళ్ళని, హిందువులని అందరినీ కూడా సమాజాన్ని మొత్తాన్ని ఏ రకంగా మరి కాల్చివేయడం ఇది దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెంట్ వైఫల్యం వల్లనే ఇలాంటి చొరదారులు మన ఏరియాలో వచ్చి ఈ రకంగా చేయడం ఇది దుర్మార్గమైన చర్య. దీనిపైన వెంటనే మరి రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అనేకంగా కూడా ఇంత ప్రజలు దేశవ్యాప్తంగా మరి నిరసన తెలుపుతుంటే కూడా మరి ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో కూడా మరి నిమ్మకు నీరు ఎత్తకుండా ఆ రకంగా వ్యవహరిస్తున్న యొక్క తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు చెప్తున్నారు. మేమేమంటున్నాం, హైదరాబాద్ మహానగరంలో ఇంకా అనేకంగా పాకిస్తాన్ నుండి, అనేక బంగ్లాదేశ్ నుండి కూడా వలసలు ఇక్కడికి వచ్చి అనేకంగా మా మీద కుట్రలు చేస్తున్నారు. ఇది పూర్తిగా దుర్మార్గం. వారిని వెంటనే అరికట్టి అరెస్టు చేసి మరి ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రాంతాలకు తరిమి వేయాలి. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంచడానికి మా యొక్క సమాజంలో స్వేచ్ఛ లేకుండా, మాట్లాడలేని యొక్క మా అసమానత లేకుండా మేము ప్రజాస్వామ్యంలో మాట్లాడే పరిస్థితిలో ఇవాళ దుర్మార్గంగా ఒక వర్గం మరి పెంచిపోస్తుంది. అలాంటి వర్గాల మీదని మరి పొలిటికల్స్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని వెంటనే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే అమరులైనారో అమరవీరులు వీళ్ళంతా కూడా ఏదైతే టూరిస్టుల గురించి పిల్లలతో మా కాలక్షేపానికి వెళ్ళిన తర్వాత వాళ్ళను కూడా ఇవాళ దుర్మార్గంగా చంపడం, మరి కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులని వెంటనే వాళ్ళని అరికట్టి చట్టాన్ని ఇంకా గట్టిగా ప్రలోభితం చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెద్దగా చేసి ఈ యొక్క హైదరాబాదు మహానగరంలోనే మా సైదాబాద్ ప్రాంతంలోనే అనేక వలసవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అనేకంగా ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేసే విధంగా మరి ప్రభుత్వాలు పనిచేయాల్సిందిగా ఈరోజు మేము శాంతియుతంగా మరి యొక్క క్యాండిల్ ర్యాలీయే కాదు, ఇలా దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మరి ఏదైతే ఉన్నదో దాని కార్యరూపంలో చూపించాలా. కేవలం మా మీడియా రూపంగా, సోషల్ మీడియాగా కాదు, ప్రభుత్వం చెప్పే మాటల విధానం వేరుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నాం. ఇవాళ ఏ పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకోలేని స్వేచ్ఛ లేని ఈ భారతదేశంలో మేము అవమానపడుతున్నాం. మా యొక్క ప్రజలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా కాకుండా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్న ప్రభుత్వాలు అవలంబించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళని శిక్షించాలని ఈరోజు మేము ఈ క్యాండిల్ ర్యాలీలో నిరసనగా మరి వారికి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని వాళ్ళందరికీ కూడా మేము నిరసన కోరుకుంటున్నాం.